సండే మార్నింగ్ వచ్చేసి 8 అయింది. పార్క్ వస్తే ఇలాగా వాలీబాల్ అండ్ షటిల్ ఆడుతున్నారు. పార్క్ అయిపోయాక ఆల్మోస్ట్ మొన్న వచ్చిన ఏరియాగా వచ్చా. మరి అక్కడ టిఫిన్ ఉందో లేదో తెలియదు. తిక్కుంటూ వచ్చేసాం ఇక్కడ వరకు. అయితే ఇది ఆంధ్ర అమ్మ చేతి వంట. ఫైనల్గా దోశ అయితే వచ్చింది. ఇది కారం దోశ, చట్నీ. ఇది మ్యాక్సిమం ఇక్కడికి వచ్చి టిఫిన్ తినేది దేనికోసం అంటే ఈ చట్నీ కోసమే. చట్నీ అయితే టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. అందు గురించి ఎక్కడికి వచ్చి తినేది. పైగా మా ఆంధ్ర సైడ్ కదా, కొంచెం తిన్నా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మిగతా ఏమైనా అంత ఉండదు. ఫ్రెష్ అయ్యి స్టార్ట్ అయ్యాం. 2 లొకేషన్లు అనుకున్నాం, ఒకటి గోల్కొండ, ఒకటి చార్మినార్. మరి ఏది వెళ్తామైతే సస్పెన్స్. కరెక్ట్గా మైత్రివనం దగ్గరికి అయితే వచ్చాం ఎగ్జాక్ట్గా ఇప్పుడైతే. ఇది మైత్రివనం కాంప్లెక్స్. అక్కడ బస్సులో ఆగితే అవి ఎక్కేసి వెళ్ళిపోవడమే. ప్రజెంట్ అయితే బస్ స్టాండ్లో ఉన్నాం. బస్సు అయితే ఈ బస్సెస్కి ఏదైనా ఒక ట్రావెల్, ఒకటి మెహదీపట్నం, ఒకటి చార్మినార్. ఏది వస్తే అది ఫస్ట్ ఎక్కేయాలి. అది టాస్క్. మెహదీపట్నం బస్సు అయితే వచ్చింది. ఆ బస్సు అయితే ఇక్కడ నుంచి మైత్రివనం నుంచి మెహదీపట్నం డైరెక్ట్ బస్సులో ఉంటాయి. ఆ బస్సులు ఎక్కేసి అక్కడ దిగి అక్కడ నుంచి మళ్ళీ గోల్కొండకి అయితే వెళ్ళాలి. అది పావురాలు అయితే లైన్ పెట్టేసింది. ఈ లైన్ పావురాలు ఎక్కువ ఉన్నాయి. మీకు హైదరాబాద్ సిటీలో ఎక్కువ మోస్ట్లీ పాత బస్తీ సైడ్ వస్తే పావురాలు ఎక్కువ కనిపిస్తాయి. అంటే కాకులు తక్కువ కనిపిస్తాయి ఇక్కడ మన సైడ్. ఇంకా బంజారా హిల్స్. ఇప్పుడైతే శంకరపల్లి బస్సు ఎక్కాం ఎగ్జాక్ట్గా మెహదీపట్నం దగ్గర. ఇక్కడ నుంచి గోల్కొండ దిగాలి. ఈ బస్సు అయితే వెళ్ళదని అయితే చెప్పారు. మళ్ళీ పెద్దవెల్లి లాంటి బస్సు ఎక్కిపోతుంది. టైం పడుతుంది దగ్గరే మ్యాక్సిమం. మెహదీపట్నం బస్ స్టాండ్ అయితే ఇక్కడ నుంచి ఎక్కువ శంషాబాద్ వెళ్ళి ఎక్కువ ఉన్నాయి జనాలు. క్రౌడ్ బస్ స్టాప్ కదా, అలాగే చేస్తారు ఎక్కువ మంది. సో హెవీ ఉంది ట్రాఫిక్ అయితే. ఇది ఇటు సైడ్ బాగా ఎక్కువ ఉంటుంది. సిగ్నల్ పడిందంటే బారు ట్రాఫిక్ ఉంటుంది. సో ఇది ఇంత ట్రాఫిక్ నుంచి మనం అక్కడ చేరుకోవాలి. దాదాపు ఇదో 10 నిమిషాలు, పావు గంట ఉంటుంది. ఇక మధ్యలో టైంపాస్కి ఎంత ఉంటారు బిజినెస్. అదే సిగ్నల్ దగ్గర అయితే దిగా అటు నుంచి ఆపోజిట్ నడుచుకుంటూ వచ్చేయాలి. సో మనకి ఇటు రైట్ సైడ్ ఒక రోడ్ అయితే ఉంటుంది. ఈ బస్సులు లోపలికి వెళ్ళావు గోల్కొండ లోపలికి, అందు గురించి. సో దారి మధ్యలో ఇదిగా రేగిపళ్ళు అయితే తగిలినాయి మాకు. న్యాచురల్, పర్లా చేదుగా లేదు, తీగా ఉన్నాయి. కాసిరేపుల్లా ఉన్నాయి. భలే దొరికినాయి కానీ పర్లేదా. దిగుదానికి ఆయన టేస్ట్ అయితే బాగుంది. ఇంకొకాయ లైవ్ బ్యాండ్కి పోసుకొని తింటే బాగుంది. నిద్రమహమ్మలాగా స్టార్టింగ్లోనే దిగిపోయాయి సిగ్నల్ దగ్గర. మళ్ళీ ఇంకొంచెం ఎదరికైతే వెళ్ళాలి. ఇలా వెళ్తుంటేనే రేగి చెట్టు కనిపించింది. సడన్గా చూసి మనిషి ఎముకలు అనుకున్నాను. తీరా చూస్తే కుక్క, అది వెన్ను ముక్క, అది చచ్చిపోయింది. సడన్ చూసి జడుచుకున్నాను మనిషి అనుకున్నాను. స్టాప్ కాడ దిగాల్సింది, ఆ స్టాప్ కాడ దిగాం. అదే బొక్క అయిపోయింది. కిలోమీటర్. ఈ ఎంట్రన్స్ రైట్ సైడ్ అయితే వెళ్ళాలి. ఇదంతా ఆర్మీ బేస్ క్యాంప్ సంబంధించి సర్వేలెన్స్ ఎక్కువ ఉంటుంది ఇదంతా. మనం ఇంక ఈ రోడ్ తీసుకొని స్ట్రైట్ వెళ్తే గోల్కొండ వచ్చారు. ఫోర్త్ కాబట్టి ఖచ్చితంగా సిగ్నల్ ఉంటుంది. ఒకళ్ళు వస్తే ఒకళ్ళు ఆగాలి. ఆ సిస్టమ్ ఇది. సో ఇది ఎగ్జాక్ట్గా అయితే ఎంట్రన్స్ అయితే అయ్యా. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 500 మీటర్స్ అయితే వెళ్ళాలి ఆ డిస్టెన్స్ వరకు అయితే. ఇక్కడ ద్వారం అయితే ఉంటుంది మనకు రైట్ సైడ్లో. అది సలార్ ద్వారం. అదే దీని వేరేదో ఉంది. ఇవన్నీ ఓల్డెస్ట్ ఇదంతా.
అప్పుడు సెక్యూరిటీలు ఉండేది ఇలాగా చేసినట్టున్నారు. ఈ గోడకే ఇల్లులాగా ఉంది. ఇది వచ్చి ఫ్రైడ్ ఇండియన్ ఆర్మీ యుద్ధ నౌక ట్యాంకర్ T-55 మెయిన్ అంటది. ఎక్కువ సండే అయితే టూరిస్టులు ఎక్కువ వస్తారు, అందుకే మంచి కలర్ఫుల్గా ఉంటుంది సండే ఒక్కరోజు. మా గోడ ఎంత ఉందో ఇక్కడి నుంచి అంత ఎత్తు ఉంది గోడ ఎక్కడే. మనం అలా నడుచుకుంటూ వెళ్ళి టికెట్ తీసుకోవాలి. మొత్తం కూడా తెచ్చుతుంది క్యూఆర్ కోడ్. ఇది సగం అవుద్ది సగం అవుతుంది. తెలియని వాళ్ళు కావద్దు, ఫోన్పే ద్వారా యూపీఐ ద్వారా అయితే చేసుకోవచ్చు ఆ క్యూఆర్ కోడ్. ఇది గార్డెన్ స్టార్టింగ్ ఇక అక్కడ లైన్ ఉన్నది కదా, అక్కడ నుంచి టికెట్ తీసుకునే ఒక లైన్. అందు గురించి ఎవరు తీసుకుంటాడని మనం అంతవరం వెళ్ళా, ఇక్కడ నుంచి తీసేసుకున్నాం డైరెక్ట్. వేయకూడదు అంటారు కానీ వేసేస్తూ ఉంటారు అంతే. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇది వచ్చేసి సో పెద్ద గోళ్ళు కట్టేది ఎందుకు కడతారో తెలుసు కదా, ఎవడన్నా ఆక్రమిస్తారని. మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇది ఇక్కడి నుంచి. ఏమో కట్టడాలు భలే ఉంటాయి. ఇక్కడ నుంచి అప్పట్లో కొడితే పైకి పడుతుంది అంటారు, అన్నవరం సినిమాలో చూపించేది. ఈ రేహిన్లా ఉంది, మంచి అట్రాక్షన్గా ఉందిలే ఎంతైనా. ఇది చూపిస్తున్నాడు. డిజైన్ బాగుంది, ఈ డిజైన్ భలే ఉంది. దీని హిస్టరీ అయితే నేను చెప్తా, బాగుంటుంది. అండ్ ఇక్కడ నుంచి ఎక్కితేనే అసలు అందరూ ఎక్కువ ఫోటోలు తీసుకోవడానికి వస్తారు. ఇది మెయిన్. అవును ఉన్నాయిలే భయ్యా. ఎంత అయింది? ఇదైతే మనకి డైరెక్షన్స్ ఎక్కడ ఏది ఉందనేది. మళ్ళీ ఇక్కడ క్యూఆర్ కోడ్ ఇచ్చారు, దాని హిస్టరీ తెలుసుకోవడానికి. సైన్ బోర్డ్స్ ఉంటాయి ఇవన్నీ మనం ఆడడానికి. ఇవంతా తిరిగి ఇలా వెళ్తే ఇలా వేప చెట్లు, ఈ జనాలు, ఇంతలో విశేషాల కింద గ్రూప్ డిస్కషన్ ఉంటాయి. సో ఈరోజు వచ్చిన జనాలు అయితే చాలామంది ఉన్నారు. మ్యాక్సిమం ఇక్కడికి విజిట్ చేసేది సండే మాత్రమే. సండే అయితే ఎక్కువ మంది వస్తారు. ఈ గుహలు ఏంటో కూడా తెలియదు, దీంట్లో దూరితే ఏముంటుందో కూడా తెలియదు. కుక్కలో ఎవరో ఉన్నారు. ఏ గంటలోకి వెళ్ళినా ఉన్నారు. ఈ గంట కూడా చూద్దాం. ఇవన్నీ బోనాలు అప్పుడు భోజనాలు వండుకుంటాయి ఇవన్నీ. ఈ నడువలు వీళ్ళంతా ఎక్కువ కనిపిస్తున్నారు ఏంటో జనాలు. ఇది వచ్చి నాగిన తోట అంట. ప్రధాన ద్వారం నుంచి ఇక్కడ వైపు ఉండేది. ఇది ఎక్కువ ఫెస్టివల్స్ అప్పుడు ఈ తోట ఉంది కదా, వీటిల్లో బోనాలు అప్పుడైతే ఎక్కువ మంది వచ్చి వండుకోవడం అలాంటివి చేస్తూ ఉంటారు. ఎంతైనా అంతే, ఫెస్టివల్ అప్పుడే బాగుంటుంది. ఇది మామూలు వీకెండ్ కదా, అంత ఎక్కువ ఏమీ లేరు జనాలు. సో ఎంట్రన్స్ ఇక్కడ ఈ ఉడతలు చూడండి భలే ఉన్నాయి, వెళ్ళిపోతున్నాయి. 2 ఉడతలు ఎక్సలెంట్ ఉంది కానీ. సో ఇది దర్బార్కి వెళ్ళే మెట్ల మార్గం అయితే. ఇక్కడ నుంచి బాగా పైకి ఎక్కాలి. దాదాపు ఉంటాయి, చాలా దూరం ఉండాలి. 200 మీటర్లు ఉంటుంది పైకి ఎక్కడానికి. 300 మీటర్లు
బోనాలు అప్పుడైతే బాగా ఎక్కువ ఉంటారు, కానీ ఇప్పుడే తక్కువ. చిచ్చోరి గల్ల అయితే కనిపించలేదు, బోనాలు అప్పుడే వస్తారనుకుంటాం మేబీ. మెట్లు ఎక్కేసరికి ఫుల్స్ కారిపోద్ది. ఇప్పుడు మనం చూస్తుంది రామదాసుని బందికానా చేసిన ప్రదేశం ఇదైతే. దాని హిస్టరీ ఇది. ఇది అమ్మ అంతా చీకటే. రాయి ఎంత ఉందో, రాయి కానీ ఇది పడుతుంది కదా, అది తెల్లకొండ వెళ్ళిపోద్ది అక్కడికి. ఇదంతా గోల్కొండ విస్తీర్ణం. ఇది ఈ రాయి కనిపిస్తుంది కదా, పైకి ఎక్కి నడుచుకుంటూ వస్తే అది అక్కడేమో వనం, పార్క్ అవన్నీ ఎంట్రన్స్ అది. సో అక్కడి నుంచి వచ్చాం, అటు వెళ్ళిపోవాలి. పోకిరి సినిమా షూటింగ్ తీసేది ఇదిగా పక్కకి, అక్కడ ఆ లొకేషన్ అది చూపిస్తే అటు నుంచి వెళ్ళాలి. పైకి నడుచుకుంటూ వస్తే గుడి అయితే ఉంటుంది. అండ్ త్రాగునీరు ఎక్కడ ఉంది, ఈ నీరు తాగితే తేడా చేస్తుంది, కోల్డ్ వస్తుంది. సో పైకి వెళ్ళి దర్శనం చేసుకొని బయలుదేరాలి. ఇక్కడైతే అమ్మవారి గుడి ఉంది, ఇంకా అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని షూ కింద పెట్టేసి జాయిగా ఈ లొకేషన్కి వచ్చాం. ఇది ఫిరంగల్ అనుకుంటున్నా, తెలుసు ఊళ్ళో ఏంటో తెలియదు. జనాలు ఇక్కడ నుంచి అంతా కనిపిస్తుంది హైదరాబాద్ సిటీ. వావ్, అమేజింగ్లా ఉంది. ఫిరంగి ఇదంతా. ఇది ఎక్కడ సైన్ బోర్డు కూడా ఉంది, కులీ కుతుబ్ షా కాలం నాటి ఫిరంగులు, మెటల్ రాడ్తో చాలా బరువు ఉంటాయి. ఇది మొత్తం ఎత్తలేదు, ఎత్తలేరు, అది ఎవరు ఎత్తలేరు. సో ఫైనల్గా ఇది మగధీర షూటింగ్లో కాజల్ వెళ్ళేది ఇదే. ఇది ఈ పైకి అయితే ఎక్కేచ్చు, వీళ్ళంతా పైకి ఎక్కేసారు. ఇలా అయితే ఇది దర్బార్ హాల్ అంటే, ఇక్కడ నుంచి ఇలా వెళ్తారే. ఈ పైకి వెళ్ళి ఏముండదు, హాల్ అంతే. ఓకే, ఇవన్నీ స్టెప్స్ ఎక్కారు ఇక్కడ. ఈ పైకి ఎక్కితే వచ్చేది అంతా చిల్లర నాకుడికిలా ఉన్నారు. గలీజ్ గలీజ్. ఏ చింటూ, ఏ ఏం పడుకున్నా? సారీ 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 సారీ. డాడో ఇలాంటి సొల్లు ఖర్చుకుండా చూస్తున్నారు. మరి అదేం రీల్ వేసేస్తుంది. అమ్మ ఏంటి ఇలా బతుకులు కొత్త ఏంట్రా బాబు, అమ్మాయి యాడ్ నుంచి వచ్చింది అందరు. ఇదంతా మాకు ఇండియాలో ఇలామో ఫ్యామిలీ ఫోటో భలే ఉంది. అట్మాస్ఫియర్ అయితే బాగుంది. సీసీ కెమెరా ఒకటి కానీ. సో ఇదంతా అటుపక్క ఏమో అడవిలోనే ఉంది. ఇదంతా అటు గ్రౌండ్స్ ఉంది, ఇక్కడేమో చెరువు ఉంది. ఫైనల్గా వచ్చాం కానీ అంత వరస్ట్ అనిపిస్తుంది. గలీజ్ గలీజ్ గల్లగా ఉన్నారు. ఇలా రీల్స్ ఏంటి అవి ఏంటో కూడా ఏ అర్థం కాదు. మొత్తం స్క్రాప్గా ఉంది. ఇదంతా ఇండియాలో స్క్రాప్ ఎక్కువ, తెలుగు పబ్లిక్ కూడా అలాగే తెచ్చారు ఒక్క అది. కానీ విజిట్ చేయొచ్చు హిస్టరీ తెలుసుకోవడానికి అయితే. హిస్టరీకి అయితే ఓకే, కానీ చిల్లరేసలు అయిపోయింది ఇక్కడికి వచ్చి. ఈ అమ్మ పొల్యూషన్ ఎంత ఉందో, మొత్తం అదంతా ఫాగ్ కాదు, పొల్యూషన్. ఇది హైదరాబాద్లో ఉన్న పొల్యూషన్ అంతా ఇక్కడికి వచ్చేసింది. ఇది మంచదార బొమ్మ కూడా ఇది ఎక్కడి నుంచి. ఓ సారీ సారీ. సో ఇక్కడే కాజల్ డ్యాన్స్లు వేసింది. అయితే హోల్ నుంచి వచ్చాం, ఇదే పక్కనే హోల్ నుంచి కిందకి వెళ్ళిపోవడమే. అన్నీ పాన్ పరాగ్ బ్యాచ్లా ఉన్నాయి.
ఫైనల్గా అయితే లాక్ కిందకి నుంచి కనిపిస్తుంది ఇది రికార్డింగ్లోకి గుర్తులొస్తాయి. కానీ బాగున్నారు అందరూ. ఈరోజు ఏంటో సెంటు కొట్టుకొని వచ్చేసారు. ఫైనల్గా ఒక ఘట్టానికి అయితే దిగా. ఇక్కడ నుంచి ఇంకొద్దిగా దిగితే సరిపోద్ది. అది ఈ ఫోన్లు, ఈ సెల్ఫీలు, ఈ ఫోటోలు కూడా ఎక్కువ అయిపోయింది ఇక్కడికి వస్తాయి. ఎక్కడ పోయిన సరికి అంతా ఇక్కడ ఉన్నట్టుంది. సో ఫారెన్ సరికి అయితే ఇక్కడ కూర్చొని ఉన్నారు. అదిగా ఫారెన్ సరికి అంతా వాళ్ళు బాగున్నారు. ఇది పైకి ఎక్కాలి మళ్ళీ ఇక్కడ నుంచి. వీళ్ళు అయితే మంచి కలర్ఫుల్గా ఉంటారు. చైనా ఇటు నుంచి మళ్ళీ స్టెప్స్ పైకి ఎక్కి మళ్ళీ అటు నుంచి కిందకి వెళ్ళిపోవాలి. భలే ఉంది సరుకు. సో ఈ నుంచి అప్పుడు కట్టడాలు ಎಷ್ಟು మరీ ఆగుండ్రు వస్తాను. ఇది ఫైనల్గా పైకి వస్తాయి. ఇక్కడ నుంచి ఫోటో మొత్తం కనిపిస్తుంది. నయం ఇక్కడ ఎవరు లేరులే, జనాలు ఎక్కువ లేరు. వేసినట్టుంది. పైగా ఇటు నుంచి ఇది ఉంటుంది. మనకి ఈ సైడ్ నుంచి మొత్తం ఫుల్ కోట అయితే కనిపిస్తుంది. సన్సెట్ అయిపోయింది కదా, అందు గురించి ఏం కనిపించట్లే. ఇక్కడ నుంచి వ్యూ బాగుంది. ఎంతైనా గోల్కొండ నవాబుల కాలంలో దీన్ని అయితే ఇలా చేశారు. యాక్చువల్గా ఇది 11వ శతాబ్దంలో అయితే కాకతీయులు నిర్మించారు. దాన్ని గొర్లకొండ అని పిలిచేవారు. ఆ గొర్లకొండ కాస్త 1510లోనే సంథింగ్ హిస్టరీ చెప్తా. ఆ టైంలో దీన్ని ఆక్రమించి సుల్తానీలు వాళ్ళ కులి కుతుబ్ షా అయితే ఆక్రమించి కోట నిర్మించారు. ఇక్కడ డైమండ్ సిటీ అని కూడా పిలుస్తారు దీన్ని. అయితే నాకు తెలిసినంతవరకు హిస్టరీ అది. సేకరణల కింద బలం ఉంది. వెనకాలంతా జనాలే చూస్తున్నా. ఇది ఎందుకు ఉంది ఇక్కడ ఒంటరిగా ఉంది. దీనికి ఏలెవరో లేడేమో. ఈ సొరంగం ఇదే. ఓహో ఏమున్నాయి ఇక్కడ. ఆరు ఎగిరింది అండ్ ఇది అటు తావా అటు వెళ్ళిపోవచ్చు అండ్ ఇటు ఇంక ఇదంతా దిగాం. స్పాట్ బాగుంది వాళ్ళకి. లవ్ యూ టూ. సో ఇదిగా వాళ్ళు ఎవరా లవ్ యూ చెప్పారు, మన లవ్ యూ టూ చెప్పాలి. అమ్మా ఈ పక్కలేంట్రా బాబు, ఇది అంధకారమే మనం పడ్డామంటే వాటిలో. ఇక ఇలాంటి బొక్కలు ఉంటాయి, చూసుకోకుండా వస్తే బొక్కలు మనం పడతాం. నిజంగా ఏయి తోరి అమ్మ ఇక్కడ షెట్ పవర్ వచ్చాడు. సరే అమ్మ ఉడతలు మంచిగా రొమాన్స్ చేసుకుంటున్నాయి ఇక్కడ. వాటికి కూడా లైఫ్ ఉంది. అది కదా ఉడత. అక్కడ ఎడమొహం పెడమొహం పెట్టుకుని కూర్చున్నారు ఇద్దరు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి లాగా. గోల్కొండ కోటని ఎవరో పట్టించుకుంటారా ఇలాగ అయిపోయింది. ఇది మొత్తం చెత్త కింద దీన్ని డెవలప్ చేసి టూరిజం కింద చేయొచ్చు. అయినా అలాంటివి ఏమి లేవు. ప్లాస్టిక్ వ్యర్థాలు అలాంటివన్నీ ఉన్నాయి. మొత్తం కిందకి దిగాలంటే ఇది. అక్కడ ఏముండదు అంతేం ఏముంది దాంట్లో. దాంట్లోనా ఓకే. అది పేరేంటి? అక్కడ కొడితే చప్పట్లకి సౌండ్ వైబ్రేట్ అవుద్ది. అండ్ ఇదంతా గబ్బిలాలు ఉండే ప్రదేశం.
వచ్చేసి ఇలా అయితే స్పాన్సర్ చేసినట్టున్నారు ఇండియన్ ఆయిల్. ఇది మొత్తం మ్యాప్. ఇక్కడేం షో ఉన్నాయంట. ఆ తర్వాత ఈ స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ షో, సెకండ్ షో, థర్డ్ షో. 9కి క్లోజ్. 140 రూపీస్. ఇక్కడితో గోల్కొండ ఫోర్ట్ కార్యక్రమం అయితే ముగిసింది. థమ్స్ అప్ తాగేసి జాయిగా బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయాలి. అయిపోయి బయటకు వచ్చేసాం. ఇక్కడికి టైం కూడా అయిపోయింది.